హాయ్ నువ్వు ఈరోజు కోట్లింగాలకు వచ్చినాంనా. వెనకాల చూస్తుంటే మీకు అర్థం అయిపోయింటుందో కోట్లింగాలకి ఏమన్నా అంటారా ఏందనా మా ఎన్నోళ్ళకి మా అయిపోయింది ఏం దగ్గర చూపించేది కోట్లింగాలు వేసి 1 లింగాలు ఉన్నాయంట చూద్దాము అని చెప్పేసి మేము వస్తున్నాం. నేను చూసినట్టుంటుంది మా ఎన్నోళ్ళు మా అక్కలు చూపించినట్టుంటుంది అని చెప్పి అంత దూరం వస్తున్న సమయం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లే ఈ వీడియోని వస్తే ఒక లైక్ వేసుకోండు, కొద్దిగా సపోర్ట్ చేయండి. అందులో చూస్తున్నారు కానీ లైక్లు వేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సపోర్ట్ చేసి ముందర తప్పండు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదన్నా. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ ఆర్చ్ కట్టినారు నువ్వు అక్కడికైతే పోతే అటు నుంచి చిన్నగా గుడి లోపల పోయేదినా పార్కింగ్ కూడా వెళ్తుంటున్నావు. 2 వీలర్లో వినాం కదా 20 రూపాయలు పెట్టుకుంటే రిచ్గా లోపల ఒక శివలింగం మాదిరిగా కనపడి నువ్వు. ఇక్కడ మంజునాథ సినిమా తీసినారంటనా. ఈడంటే ఇక్కడ కాదు నా మామూలుగా ఇదే అంట 20 రూపాయలు టికెట్ నా లోపలికి తీసుకొని రిచ్గా పోతుందా. పా ఎన్ని శివలింగాలు నా స్వామి, చూసి అన్ని శివలింగాలే. 95 లక్షల పైన ఉన్నాయంటనా. ఇంకా 1 కోటి చేయాలంట స్వామి చెప్తా ఉండే. చూడండి ఏంది చూసేంత శివలింగాలేనా. ఎంచేవులు మాట్లాడలేనా, ఈ శివలింగాల గురించే మాట్లాడాలనా. అట్లుండేనా స్వామి. అన్నీ దగ్గర 3-4 కిలోమీటర్లు ఉంటుందో లోపల సమయం. వాళ్ళే శివలింగాలు చూడండి. మధ్యలో ఎలక్కాయల చెట్టు కాసింది. ఎలక్కాయల చెట్టు ఈ చెట్టుకి అయితే ముడుపులు కట్టింటారనా. ఇంత మొక్కు పళ్ళు పడుంటే ఏమన్నా వేస్తారేమో తెలియదు. చూడండి ఏం కట్టినారా. కానీ చిన్న గుడి నువ్వు చిన్న గుళ్ళు ఉన్నాయనా. రుద్రాక్షలు అంట అవి ఇవి ఏడైనా ముడుపులు తీసుకునేది ఆ చెట్లకు కట్టేది ఉయ్యాల మాదిరిగా. ఉయ్యాలకు మాత్రము లోపల మైండ్ పని చేయలేదు నువ్వు. అన్నుండే శివలింగాలు ఏంద్రప్ప ఎట్లా చేసినారా ఇదేని. చూడండి జనాలు మాత్రం ఫుల్గా వచ్చింటున్నా. రిచ్గా ముడుపుల చెట్టు దగ్గర ఉండిపోతున్నా. కొంచెంసేపులో మనం కడదామనుకుంటున్నా. ఎందుకులేరా అనేసి చిన్నగా ఫస్ట్ వీడియో తీసి అందరూ లెక్కవలసి ఉన్నాయి అని చెప్పేసి భద్రా వీడియో తీసుకుంటూ వస్తుంది నా సమయం. ఇదంటున్నా స్టార్టింగ్ ఇక్కడ కనపడుతుంది గుడి. స్టార్టింగ్లో ఫస్ట్ శివలింగం అంటున్నా. ఇది స్వామి చెప్తా అండి లోపల తీయకూడదు అంటున్నావు వీడియో, కానీ బయట నుంచే తీస్తా ఉంటే చిన్నగా. పెద్ద శివలింగం వచ్చిన పెద్ద నంది, దాని ఆపోజిట్లోనే శివలింగము. చూస్తానే కళ్ళు మెలకరించిన స్వామి. ఎంత హైట్ కట్టినారనా మీరే చూడండి ఎంత ఉందో. తేనెటీగలు కూడా ఉన్నావు ఆడ. ఒకటి నుంచి అయితే వెనకాల నుంచి ఎందుకు తీసేది. భద్ర ముందర కూడా విధిద్దాము అని చెప్పి ఇంతకు ముందరకైతే పోతాను. నువ్వు వెనకాల దారిలో ఉండేవి ఇవంతా రిచ్గా. చూడండి నా చూసేంత శివలింగాలేనా. ఇది చెప్పేదానికి ఏం లేదు. ఓ అని అరుస్తా అంటారునా. ఎందుకు ఇక్కడ ఎక్కువ చెప్పకూడదు అనేసి చిన్న వీడియో అయితే తీసుకుంటా పోతున్నా.
ఎట్టకేలకు శివలింగం ముందరకైతే వచ్చేస్తుందో. చూడండి ఎంత పెద్ద శివలింగమో. పా ఎట్లా కట్టినారో ఏమో నా సమయం. శ్రీమంజునాథ సినిమా నుంచి ఇది బాగా పాపులర్ అయిపోయాను. అంతకుముందు నాకు కూడా తెలియదు. ఈడనా ఉలవాగల దగ్గర నుంచి లోపల పక్కన చూడండి పెద్ద నంది విగ్రహం సూపర్గా ఉండే నా సమయం. ಈಗ ನೋಡಿದ ಚಪ್ಪತಿ ಇದೆ ಬಂದಿದ್ದು ಮತ್ತೆ ಜಮಕ ಅಂತ ಆಗಿರ್ಲಿಲ್ಲ. ఎన్ని ఉన్నారా స్వామి చూశానే కాల వీడొక నంది విగ్రహము శివాలయం. కలశం కూడా ఒకటి పెట్టినారు అమ్మవారికి. ఏదన్నా కలశం లాగా అనమాట. అన్ని దేవులకు పెడతారు కలశాలు, కలశం లాగా. నుంచి దర్శనం గిర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేస్తున్నారు రిచ్గా. రావడమే షాపింగ్ మాల్స్ కనపడిన సమయం. షాపింగ్ మాల్ అంటే ఇవినా బొమ్మలు ఏందో ఉండినా చాలా బొమ్మలు ఏమైనా తీసుకుందాం రా అనుకుంటే ఆడుకుంటా పోయేది ఎందుకులే, మాస్క్ గీసి తీసుకుందాము. పద మదనపల్లి పోయేంత వరకు భయపడించుకుంటా పోదాము అనుకుంటే ఇక్కడ కూడా ఫుల్ జనం ఉంటున్నారు. నేనైతే ఏం కొనలేదునా, ఓన్లీ ఒక వీడియో తీస్తుంటే మీరు పోయినప్పుడు కోట్లింగాల్లో బాగా దర్శనం చేసుకొని పక్కన బొమ్మలు కొనన్నా. ఈ వీడియోని బాగా షేర్ చేయండి నువ్వు. ఎందుకంటే ఎవరన్నా తెలియని వాళ్ళు పోయి చూస్తారు కదనా. కోటి లింగాలు అంటే తమాషా ఎట్లా చెక్కిండల్లా, ఎంత శ్రమ, ఎంత ఇది ఉంటున్నా. అందుకనేసి మేము కూడా ఒక వీడియో తీస్తే చూసేస్తారు అనేసి వదరా అయితే వస్తున్నావు. అటు నుంచి అయితే బండ్ల దగ్గరికి వచ్చేస్తుంది నా పార్కింగ్లోకి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి నువ్వు. అట్లే ఈ వీడియోని బాగా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ అందరికి వస్తున్నా. అంతవరకు నమస్కారం నువ్వు.